గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలు. అసలు సంతానలేమి సమస్యలు అంటే ఏంటి, ప్రజెంట్ ఎట్లాంటి కాజెస్ చూస్తూ ఉన్నారు డాక్టర్స్ మేల్ అండ్ ఫీమేల్ కపుల్లో, అలాగే ఆ కాజెస్కి రీజన్ ఏంటి, ఆ రీజన్స్కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎట్లా డయాగ్నోస్ చేస్తారు కాజెస్ని, అలాగే ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఐయుఐ, ఐవీఎఫ్, ఇలాంటి చాలా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. డాక్టర్ గ్రీష్మ మనతో ఉన్నారు, 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. యా, సో ప్రజెంట్ ఎట్లాంటి కాజెస్ చూస్తూ ఉన్నారండి ఎక్కువగా? అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫీమేల్ అండ్ మేల్ ఈక్వల్గా చూస్తున్నామండి ఇన్ఫర్టిలిటీ. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళం మనం అంటే ఫీమేల్లోనే ఎక్కువ రీజన్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి సమస్య అని అనుకునే వాళ్ళం. కానీ ఈ మధ్య మనం అంటే టెస్ట్లు అవన్నీ మనకి చాలా అందుబాటులో వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్గా తెలుస్తుంది. అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎంత ఉందో మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా అంతే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇద్దరిలో మనకి సమస్యలు అనమాట, ఫీమేల్ అండ్ మేల్లో కలిపి కూడా మనం సమస్యలని చూస్తుంటాం. సో కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫీమేల్లో ఎందుకు రావచ్చు ఇన్ఫర్టిలిటీ అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి ఏంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటే యూట్రస్ అనేది ఉంటుంది, అంటే గర్భాశయం. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ట్యూబ్స్ అనేవి ఏంటి, మనకి ఎగ్ స్పర్మ్ అనేవి కలుసుకోవడానికి ఫర్టిలైజేషన్కి ఇంపార్టెంట్ అనమాట. అట్లా ఆ ట్యూబ్స్ కింద 2 ఓవరీస్ అనేవి ఉంటాయన్నమాట, రైట్ ఓవరీ అనేది, లెఫ్ట్ ఓవరీ అనేది. సో మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఓవేరియన్ కాజెస్ అనమాట. సో మనకి ఓవరీస్లో ఏమన్నా అంటే మనకి ఎగ్ అనేది సరిగ్గా పెరగకపోవడము, లేదు విడుదల అవ్వకపోవడము, ఎగ్ నెంబర్స్ అనేవి తక్కువగా ఉండడము, లేదు కొంచెం సిస్ట్లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాంటివి ఉండడము, డర్మాయిడ్ సిస్ట్ లాంటివి ఉండడము ఓవరీస్లో. సో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం అనమాట ఓవేరియన్ కాజెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యూబ్స్ అనమాట. ట్యూబ్స్లో ఏం ప్రాబ్లం ఉండుండొచ్చు అంటే మనకి ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేకపోవడము, లేదు అంటే బ్లాక్ అవ్వడము, అట్లా కూడా చూడొచ్చు అనమాట. లేదు అంటే ఎడ్హెషన్స్లో ముందు సర్జరీస్ వల్ల కానీ, ఎండోమెట్రియోసిస్ వల్ల కానీ మనకి ట్యూబ్స్ మొత్తం అంటే అతుకులలో ఉండడం అనమాట, అతుక్కుపోవడం ట్యూబ్స్. సో మనకి ట్యూబ్ రీజన్ వచ్చేసి మనకు ఒక 10-15% రీజన్ అయి ఉండొచ్చు అనమాట మనకి ఇన్ఫర్టిలిటీకి. నెక్స్ట్ వచ్చేసి మనకి గర్భాశయం అనమాట. గర్భాశయంలో కూడా ప్రాబ్లమ్స్ అంటే మనకి చిన్న చిన్న కంతులు లాంటివి ఉండడము గర్భాశయంలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైబ్రాయిడ్స్ అనమాట, ఇట్లా ఉండడము. సో మనకి లోపల భాగంలో ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి స్పర్మ్ అనేది వెళ్ళలేకపోవడము సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ వల్ల. సో ఇట్లా మనం ఒక 10-15% రీజన్ అయి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వైకల్ రీజన్ అనమాట, అంటే మనకి గర్భాశయ ద్వారం అనేది సరిగ్గా ఓపెన్ లేకపోవడం, స్టీనోస్ అయిపోవడం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి అంటే ఫీమేల్లో ఎన్విరాన్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం అనమాట, అంటే మనకి బాడీలో అంటే హార్మోన్ ప్రాబ్లం కానీ, హార్మోన్స్ అనేవి సరిగ్గా లేకపోవడం. సో థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి బీపీ అట్లా ఉండడము, షుగర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కొంచెం ఇది రక్తం అనేది కూడా థిన్గా ఉండకపోవడం అనమాట. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఫీమేల్లో మనకి ఇన్ఫర్టిలిటీ, లేదు మనకు ఊరికే అబార్షన్స్ అవ్వడము, ఇట్లా చాలా రీజన్స్ అనేవి చూస్తామన్నమాట మనం ఫీమేల్లో. ఓకే, అండ్ వాట్ అబౌట్ మేల్? సో మనకి మేల్లో కూడా ఏమేం రీజన్స్ ఉండొచ్చు అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి కణాలు తక్కువైపోవడం అనమాట. ఇదే రీజన్ వల్ల అంటే మనకి వేరికోసిల్ ప్రాబ్లం అనమాట. సో మనకి మేల్లో మనకి స్క్రోటంలో మనకి బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఉబ్బెత్తుగా ఉబ్బడము, అంటే అవి మళ్ళీ బ్యాక్ ఫ్లో అనేది లేకపోవడం అనమాట. ఆ చెడు రక్తం మొత్తం అట్లానే ఉండిపోయి సో అది ఉబ్బుతాయి అనమాట కింద వెజల్స్, బ్లడ్ వెజల్స్ అనేది. దాన్ని వ్యారికోసిల్ ప్రాబ్లం అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం అంగస్తంభన, ఇరెక్షన్ ప్రాబ్లం కానీ, లేదు మనకి ఇజాక్యులేషన్లో ప్రాబ్లం కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రెస్, లైఫ్ స్టైల్, మనకేంటి అంటే స్మోకింగ్, దీనివల్ల కూడా కణాలు తగ్గిపోవడం, లేదు అంటే క్రానిక్ డిసీజెస్ అనమాట, షుగర్, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండడము. మనకి ఇంకొకటి ఏంటి అంటే చిన్నప్పుడే మనకి మమ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల టెస్టిస్ అనేది ఫెయిల్ అయిపోవడం, టెస్టిస్ అనేది చిన్నగా అయిపోవడం. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు అనమాట మేల్లో కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి. ఓకే, సో ఫీమేల్లో చాలా కాజెస్ చెప్పారు, ట్యూబ్స్, ఓవరీస్ అండ్ హార్మోన్స్, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా అంటే వీటి సిమ్టమ్స్ అనేవి ముందుగానే గుర్తించలేము, అంటే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతేనే వీటి సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయా?
సో నార్మల్గా ఏంటి అంటే మనకి ఇన్ఫర్టిలిటీ అనేది అదేం జబ్బు కాదనమాట, అంటే సిమ్టమ్స్ ద్వారా అంటే మనకి తెలియడానికి ఫస్టే. సో నార్మల్గా ఏంటి అంటే ఇది సైలెంట్ అనమాట. సో ఎప్పుడు తెలుస్తుంది, సో డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి మనకి కపుల్ సంతానలేమి సమస్య ఉన్నప్పుడు అంటే నార్మల్గా ఏం చెప్తాము అంటే మనకి పెళ్ళైన తర్వాత ఒక 1 year వాళ్ళు ట్రై చేశారు, కాకపోతే లేడీకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గానే ఉన్నాయి, సో 1 year అయినా కూడా మనకి గర్భం అనేది అందట్లేదు అంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తాం. సో మనకి లేదు, లేడీకి ఆల్రెడీ అంటే పీరియడ్స్లో ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు, అట్లాంటప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కూడా అంటే 1 year వరకు ఆగాల్సిన అవసరం లేదనమాట. పెళ్ళైన తర్వాత పీరియడ్స్ ప్రాబ్లం అట్లా ఉంది, సో కొంచెం హార్మోన్ ప్రాబ్లం అంటే థైరాయిడ్ సమస్యలు అంటే వాళ్ళు ముందు నుంచి టాబ్లెట్స్ అట్లా తీసుకుంటున్నారు, లేదు వాళ్ళకి ముందు నుంచి షుగర్ కానీ బీపీ కానీ అట్లా ప్రాబ్లం ఉంది, లేదు మనకి వయసు ఎక్కువైపోయింది అంటే 35 years 40 years అట్లా ఉంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే ముందుగానే మనకి ఇట్లా 1 year కట్ ఆఫ్ పీరియడ్ కాకుండా ముందుగానే డాక్టర్ని సంప్రదించవచ్చు అనమాట. సో అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ వీటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఉండొచ్చు కాబట్టి తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే అన్ని టెస్టులు చేసుకొని సో ఏమన్నా ప్రాబ్లం ఉందా చూసుకొని అట్లా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవరీ ప్రాబ్లం అనమాట. సో ముఖ్యంగా ఆల్మోస్ట్ 80% మందిలో ఓవరీస్లో ఏం ప్రాబ్లం ఉండొచ్చు అంటే మనకి పీసీఓ ప్రాబ్లం అనమాట, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటి అంటే మనకి ఓవరీలో చూడడానికి ఎప్పుడు స్కాన్ చేసినా ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అంటే ఈచ్ ఓవరీలో ఒక్కొక్క ఓవరీలో more than 20 ఎగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ ఎగ్స్ అనేవి చాలా సైలెంట్గా ఉంటాయి అన్నమాట, వీటిలో యాక్టివిటీ అనేది సరిగ్గా ఉండదు ఈ ఎగ్స్లో. సో యాక్టివ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాటి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. సో మనకి ఫాలికిల్ అనేది పెరగడము, ఆ తర్వాత ఎగ్ అనేది రప్చర్ అవ్వడము ఇదే మనం చూడమన్నమాట. సో దీనివల్ల మనకి ముఖ్యంగా వాళ్ళకి అంటే పీరియడ్ అనేది సరిగ్గా రాకపోవడము ఇట్లాంటివి చూస్తుంటాం అనమాట పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో. సో అంటే నార్మల్గా మనం ఏంటి అంటే కపుల్ వచ్చినప్పుడు మనం హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 30-40% మనకి ప్రాబ్లం అనేది అర్థమైపోతుంది అనమాట. అంటే పీరియడ్స్ అనేవి సక్రమంగా వస్తున్నాయా లేదా, సో కపుల్ ఇద్దరు అంటే సరిగ్గా కలుసుకోగలుగుతున్నారా లేదా, కలయికలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా. సో నార్మల్గా అంటే కొంతమందికి ఏంటి అంటే కలయికలో ఇబ్బందులు అనేవి కూడా ఉండొచ్చు అనమాట, వెజైనిస్మస్ ప్రాబ్లం అంటాం అనమాట. సో అంటే వాళ్ళకి ఏంటి అంటే అసలు పెనట్రేటివ్ ఇంటర్ కోర్స్ అనేదే జరగదనమాట. సో అట్లాంటి కపుల్స్ని చూస్తుంటాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట, అంటే ముందు నుంచి ఏమైనా టాబ్లెట్స్, సో ఏమన్నా సైకియాట్రిక్ ఇల్నెస్కి కానీ ఏమైనా హైపర్ టెన్సివ్ మెడికేషన్ కానీ ఇట్లా ఏమన్నా తీసుకుంటున్నారా అన్నీ డీటెయిల్డ్గా స్టడీ చేసినప్పుడు ఇంకా వాళ్ళు ముందు ట్రీట్మెంట్స్ అనమాట, ముందు ఎక్కడెక్కడ తిరిగారు, సో ఏమేమి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకున్నారు, ఇంకా పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, సో ఇట్లా అనమాట మనకి డీటెయిల్డ్ హిస్టరీ తీసుకున్నప్పుడు అక్కడే మనకు ఆల్మోస్ట్ మనకి ఒక డయాగ్నోసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఏం ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఇంకొంతమందిలో ఏంటి అంటే ఆల్మోస్ట్ మేల్లో ఫీమేల్లో అన్ని టెస్టులు కూడా నార్మల్గానే ఉంటాయి అన్నమాట. మేల్లో వచ్చేసి సెమెన్ అనాలిసిస్, ఫీమేల్లో వచ్చేసి ట్యూబ్ టెస్ట్, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వడం అన్నీ బాగుంటుంది, అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందదన్నమాట. దీన్ని ఏమంటాము మనము అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. ఇది కూడా మనం ఆల్మోస్ట్ 100 కపుల్స్లో ఒక 30-35 మందికి ఇట్లాంటి ప్రాబ్లంతో ఉంటారనమాట. సో ఇట్లా మనకి రకరకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే కపుల్ వచ్చినప్పుడు వాళ్ళతో డీటెయిల్డ్గా మాట్లాడి హిస్టరీ తీసుకున్నప్పుడే మనకి ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట, ఏ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు కపుల్లో అని. ఓకే రైట్, ట్యూబల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మీరు చెప్పారు అంటే బ్లాకేజెస్ ఉండొచ్చు, లేకపోతే సర్జరీస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎండోమెట్రియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, అంటే ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? సో మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ ట్యూబ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 90% మందికి అది సైలెంట్ అనమాట, అంటే అది వాళ్ళకి తెలీదు, సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. సో కొన్నిసార్లు ఏముండొచ్చు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ అనేది బ్లాక్ అయిందనుకోండి, అట్లాంటి వాళ్ళకి కొంచెం అంటే అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ కానీ, కడుపులో బాగా నొప్పి రావడము, లేకపోతే స్మెల్ ఉండడము ఇట్లా ఉండొచ్చు అనమాట. అంటే అప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే వీళ్ళ లోపల ఇన్ఫెక్షన్ అనేది ఉంది అని అర్థమవుతుంది అనమాట. కొంతమందికి అట్లా ఉండొచ్చు, కాకపోతే ఆల్మోస్ట్ 90% మందికి మనకి ట్యూబ్ ప్రాబ్లం అనేది సైలెంట్ అనమాట. అంటే మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వర్కప్ ట్రీట్మెంట్ అప్పుడు చేసినప్పుడు సో ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇది ఒక సింపుల్ టెస్ట్ అనమాట, ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి చెక్ చేసుకోవడానికి మన దగ్గర ఏం చేస్తాము అంటే SIS టెస్టింగ్ అనమాట, అంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్.
ఒక చిన్న క్యాథెటర్ అనేది పెట్టి సర్వైకల్ ఆస్ నుంచి అంటే గర్భాశయ ముఖద్వారం ద్వారా ఒక చిన్న క్యాథెటర్ అనేది గర్భాశయం లోపలికి పెట్టేసి ఒక 10 to 20 ml నార్మల్ సెలైన్ అనేది పుష్ చేసి మనం స్కాన్లో చూస్తామన్నమాట. అంటే మనకి ఇది ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నప్పుడు అది ఏం తెలుస్తుంది స్కాన్లో అంటే మనకు ఆ సెలైన్ అనేది నార్మల్గా మనకి కింద వాటర్ అనేది లీక్ అవుతూ తెలుస్తుంది అనమాట ఓవరీస్ పక్క నుంచి. సో అట్లా బాగున్నాయా లేవా ట్యూబ్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుందన్నమాట. సో అట్లాంటి టెస్ట్లో మనకి ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా బయటపడుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఏం టెస్ట్ ద్వారా తెలియచ్చు మనకి ట్యూబ్స్ బాగున్నాయా లేదా అంటే ఇంకొక సింపుల్ టెస్ట్ ఏంటి అంటే ఎక్స్రే టెస్ట్ అనమాట. అంటే హెచ్ఎస్జీ టెస్ట్ అంటాం, హిస్ట్రోసాల్పింగోగ్రామ్. సో దీని ద్వారా కూడా మనకి ఎక్స్రేలో క్లియర్గా అవుట్లైన్ అవుతుంది అనమాట ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, సో వాటిలో స్పిల్ అనేది సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ అనమాట. సో ఈ లాప్రోస్కోపీ ద్వారా ఏంటి అంటే మనం లోపల స్కోప్ వేసి మనం ట్యూబ్ టెస్ట్ అనేది చేసినప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. అంటే ట్యూబ్ లోపల నుంచి మనకి కనిపిస్తుందా డై స్పిల్లేజ్ అనేది లేదా అని చెప్పేసి. సో ఇట్లాంటి టెస్టుల ద్వారానే మనకి ట్యూబ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే మనకి తెలిసిపోతుంది అనమాట. సో మనం కొన్నిసార్లు అంటే మనం ఆల్రెడీ అంటే మనకి డయాగ్నోసిస్ అనేది అంటే లాపరోస్కోపీ అట్లాంటివి చేసినప్పుడు కొన్నిసార్లు తెలుస్తుంది. సో అప్పుడే మనం ట్యూబ్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేసుకోవచ్చు అనమాట, ఫాలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అనేది. కాకపోతే ఏంటి అంటే మనకి ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది అంటే అది మనం నార్మల్గా ఈ క్యాన్యులేషన్ ద్వారా అది క్లియర్ అయిపోతుంది అనమాట. కాకపోతే మనకి ట్యూబ్ బ్లాక్ అనేది కొంచెం అంటే దూరంలో ఉంది, డిస్టల్ రీజన్లో ఉంది అంటే ఇట్లాంటివి మనం ఎంత క్యాన్యులేట్ చేసినా కూడా ఓపెన్ అనేవి అవ్వకపోవచ్చు అనమాట. సో నార్మల్గా ఏం చెప్తాము అంటే మనకి ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది సాధ్యపడుతుంది. సో కాకపోతే కొంతమందికి 2 ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోవడం, సో అది మనం ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఏం చెప్తాము అంటే డెఫినెట్గా వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీనే అవసరం అవుతుంది అని చెప్తామన్నమాట. ఓకే, ఇకపోతే ఓవరీస్కి సంబంధించి కూడా కణతులు లేకపోతే ఫైబ్రాయిడ్స్ లాంటివి కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు కదా. సో మరి వాటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? సో మనకి ఏంటి అంటే యూటిరస్లో అనమాట మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపించేవి. సో అది ఎట్లా తెలుస్తుంది అంటే సో మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్ కపుల్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ లాగా స్కాన్ అనేది చేపించుకోండి అని చెప్తాను. కాల్ తీసి మాట్లాడదాం. ఓకే, వరంగల్ నుంచి నానిగారు లైన్లో ఉన్నారు. నానిగారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం నాది స్పర్మ్ కౌంట్ వచ్చి 0 వచ్చింది. ఓకే అండి, ఏజ్ ఎంత అండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి? 4 years అవుతుందండి. 4 years అవుతుంది. సో ఎప్పుడన్నా చేయించుకున్నారా లేకపోతే ఇది ఫస్ట్ టైమా అండి సెమెన్ టెస్ట్ చేయించుకోవడం? ఇంతకుముందు చేయించుకున్నానండి. ఓకే, ఇంతకుముందు కూడా అట్లానే వచ్చిందా అండి? అవునండి. ఓకే, సో అంటే ఆ తర్వాత మళ్ళీ అంటే హార్మోనల్ ఇవాల్యుయేషన్ కానీ ఏమన్నా చేశారా, అల్ట్రాసౌండ్ అట్లా ఏమన్నా చేసి అంటే ఎక్కడ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, క్యారియోటైపింగ్ టెస్ట్ అట్లా ఏమన్నా చేశారా? లేదండి. ఓకే, సో అంటే మనకి ఇప్పుడు కౌంట్ అనేది 0 ఉంది అంటే మనం చూసుకోవాలన్నమాట. అంటే టెస్టిస్లో ప్రాబ్లమా లేదు ఎక్కడ ప్రాబ్లము, కొన్నిసార్లు ఏంటి అంటే మనకి హార్మోన్ రిలీజ్ చేసే గ్రంథులు కూడా కొంచెం ఇన్యాక్టివ్గా ఉండొచ్చు అనమాట. సో ఎక్కడ ప్రాబ్లం అనేవి చెక్ చేసుకోవడానికి ఒక చిన్న హార్మోన్ టెస్ట్ అనమాట. అంటే వాళ్ళల్లో స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ ఈస్ట్రడియోల్ కానీ టెస్టోస్టిరాన్ కానీ సో ఎట్లా ఉన్నాయి అది ఒకసారి చెక్ చేసుకోవడం అనమాట. తర్వాత ఏంటి అంటే వాళ్ళ లోపల మనకి టెస్టిస్ అనేది ఎట్లా ఉంది, సో నార్మల్ సైజ్ ఏమన్నా ఉందా లేదు, కొన్నిసార్లు మనకి టెస్టిస్ అనేది కూడా స్మాల్ సైజులో ఉండొచ్చు అనమాట. సో ఈ టెస్టుల ద్వారా మనకు అర్థమైపోతుంది అనమాట. సో మనకి కణాలు అనేవి తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఇది మనకి అంటే రిలీజ్ చేసే హార్మోన్స్లలో ప్రాబ్లమ్ అంటే హైపోగోనాడోట్రోపిక్ హైపోగోనాడిజం అంటే ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ తక్కువ ఉండడం అనమాట. వీటిలో ప్రాబ్లము అంటే మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ హార్మోన్స్ని పెంచుకోవచ్చు అనమాట. దాని ద్వారా మనకి కొంచెం కణాలు కూడా పెరగవచ్చు. లేదు ఆ హార్మోన్స్ నార్మలే ఉన్నాయి అంటే మనం వాటిని బట్టి సో ఐవీఎఫ్ఏ వెళ్ళాలి అని చెప్తామన్నమాట. కాకపోతే మనకి ఐవీఎఫ్లో కూడా మనం కణాలు నార్మల్గా మనకి లేడీకి పికప్ చేసే రోజు వీళ్ళకి కూడా మత్తిచ్చి మనం కణాలు అనేవి టెస్టిస్ నుంచి డైరెక్ట్గా తీయడం జరుగుతుందన్నమాట. సో ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు ఇవన్నీ మనం డీటెయిల్డ్గా చూసుకొని ఆ తర్వాత మనం చెప్తామన్నమాట. యా డాక్టర్ గారు, ఐయుఐ ఐవీఎఫ్ అంటారు కదా, అది ఎవరికి అవసరం, ఎప్పుడు ఏ స్టేజ్లో చేస్తారు, ఎలా చేస్తారు?
సో ఇప్పుడు ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో అది ఎవరికి అవసరం పడుతుంది ఐయుఐ ట్రీట్మెంట్ అంటే, సో కపుల్ ట్రై చేస్తూ ఉన్నారు, సో చిన్న చిన్న ట్రీట్మెంట్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ తీసుకొని ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్న తర్వాత నార్మల్గా ఎప్పుడు కలిసి ఉండాలి అనేది చెప్తామన్నమాట. అట్లా కూడా ఒక 6 నెలలు ప్రయత్నించారు, అయినా కూడా వాళ్ళకి ఫలితం అనేది లేదు, ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. సో అట్లాంటి కండిషన్స్లో మనం అంటే నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఐయుఐ అనమాట. సో అట్లాంటి సందర్భంలో అయినా లేదు అంటే మనకి ఏంటి అంటే మేల్లో కొంచెం ప్రాబ్లం ఉంది, కణాలు అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి, లేదు మనకి కదలికలు అనేవి తక్కువ ఉన్నాయి. సో మనకి మార్ఫాలజీ, మనకి స్పర్మ్లో నార్మల్గా హెడ్, నెక్, టెయిల్ అనేది మంచిగా కనిపించాలన్నమాట. సో వాటి లోపల కొంచెం ప్రాబ్లం ఉంది అంటే మార్ఫాలజీ అనేది తక్కువ ఉంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మనకి ఐయుఐ లేదు అంటే మనకి కొంచెం ఎగ్స్ అనేవి అంటే బార్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ ఉంది, మనకి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళు ఏంటి అంటే తొందరగా ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అంటే డైరెక్ట్గా ఐయుఐ పద్ధతికి వెళ్ళండి అని చెప్తాం. లేదు మనకి కొంచెం ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అట్లా ప్రాబ్లం ఉంది, సో అట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం తొందరగా కన్సీవ్ అవ్వాలి అంటే ఐయుఐకి వెళ్ళండి అని చెప్తాం. లేదు మనకి ట్యూబ్ అనేది ఒక సైడే ఓపెన్ ఉంది, తొందరగా కన్సీవ్ అవ్వాలి అనుకుంటే ఇట్లా అనమాట వివిధ సందర్భాల్లో మనం చెప్తామన్నమాట ఐయుఐ ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే ట్రీట్మెంట్ అనమాట, ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. సో ఐవీఎఫ్కి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్తాము అంటే నార్మల్గా మనకి ఎంత ప్రయత్నించినా కూడా ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవ్వట్లేదు. 2 నెలలు ట్రై చేశారు, 3 సార్లు ట్రై చేసుకున్నారు, అయినా ఐయుఐ పద్ధతిలో మనకి సక్సెస్ అనేది లేదు. మేల్లో ఏంటి అంటే కణాలు అనేవి చాలా తగ్గిపోయినాయి, ఇంతకుముందు చెప్పినట్టు కణాలు అనేవి అసలు మనకి కనిపించట్లేవు, 0 అయిపోయాయి. సో కదలికలు అనేది లేదు. సో మనకి చాలా అబ్నార్మల్ మార్ఫాలజీలో ఉన్నాయి కణాలు అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో లేడీలో మనకు అసలు ఎగ్స్ అనేవి సరిగ్గా కనిపించట్లేదు, ట్యూబ్స్ అనేవి అసలు మొత్తం బ్లాక్ అయిపోయాయి, సో ఇంకో ఆప్షన్ లేదు. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఐవీఎఫ్లో మనం డైరెక్ట్గా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ని బయటికి తీస్తాము, ఆ తర్వాత మనమే స్పర్మ్తో కలుపుతామన్నమాట, ఫర్టిలైజేషన్ అనేది మనమే అవనిస్తామన్నమాట. సో దాని తర్వాత మనకి డైరెక్ట్గా బేబీస్ ఫామ్ అయినా మనం యూట్రస్లో ఎక్కించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదంతా మనం ల్యాబ్లో చేస్తాము, అండర్ మంచి కల్చర్ కండిషన్స్లో మనం చేస్తాం కాబట్టి ఈ ట్రీట్మెంట్స్లో మనకి నార్మల్గా కలిసి ఉండే సైకిల్ కానీ ఐయుఐ సైకిల్ కంటే కానీ మనకి సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తామన్నమాట. ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడు మనం అన్నీ బైపాస్ అయిపోతాం అనమాట, డైరెక్ట్ బేబీ వరకు వచ్చేస్తాం కాబట్టి మనకి సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఐవీఎఫ్లో మనకి. ఓకే, మరో కాలర్ వైజాగ్ నుంచి లావణ్య గారు, మాట్లాడండి లావణ్య గారు డాక్టర్ గారితో. హలో హలో చెప్పండి అమ్మా. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. మేడం ఆల్రెడీ నేను సెకండ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం వైజాగ్ బ్రాంచ్లో. ఓకే, వైజాగ్లో తీసుకుంటున్నారు ట్రీట్మెంట్. మేడం అంటే నాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యి ఒక 10-11 డేస్ అలా అయింది మేడం. ఇది వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది, కాల్ ఆడియో కాల్ డ్రాప్ అయిపోయిందండి. ఓకే. సో మనం ఇప్పుడు ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు బయట ఈ ఫర్టిలైజేషన్ అనేది చేస్తూ ఉన్నారు, తర్వాత బేబీని అంటే గ్రోత్ అయ్యాక ఇన్సర్ట్ చేసినాక ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి అంటే బేబీ గ్రోత్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావా? అంటే ఇప్పుడు నార్మల్గా మనం దేన్ని ఇన్సర్ట్ చేస్తాము అంటే డే 5 ఎంబ్రియోని అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోనే మనం ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో అంటే మనకి నార్మల్గా కూడా మనం చూసినట్టయితే ఫిజియాలజీ ప్రకారం కూడా బేబీ మనకి యూట్రస్లో డే 5, డే 6 బేబీనే మనకి అతుక్కుంటుందన్నమాట. అంటే బేబీ అంత గ్రోత్ అయిన తర్వాతనే మనకి ఇంప్లాంటేషన్ అనేది అంటే యూట్రస్ అనేది లోపలికి బేబీని తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అందుకే మనం 100% డే 5 ఎంబ్రియోనే మనం వేస్తామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మనం వన్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసిన తర్వాత మనకి 2 వారాల తర్వాత తెలుస్తుందన్నమాట. సో ఎట్లా తెలుస్తుంది లేడీకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అంటే మనం బీటా హెచ్సిజీ టెస్ట్ ద్వారా అంటే మనకి ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే
మనకి హెచ్సిజీ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట బాడీలో. సో ఆ టెస్ట్ ద్వారా మనకి 100% తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మనకి బీటా హెచ్సిజీ టెస్టింగ్ 100 లేదు అంతకంటే పైన వచ్చింది అంటే మనకి వయబుల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్, అంటే బేబీ అంటే మంచిగా కనిపించే ఛాన్సెస్, హార్ట్ బీట్ వచ్చే ఛాన్సెస్ ఇట్లా మనకి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట వయబుల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్. ఓకే, అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన దానికి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీతో బేబీస్కి డిఫరెన్స్ ఏమీ ఉండదా? హెల్దీగానే ఉంటారా? బేబీస్కి అంటే మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీస్తో వచ్చిన బేబీస్కి ఐవీఎఫ్ బేబీస్తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఎందుకంటే మనం నార్మల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా బేబీని వన్స్ ఇంప్లాంట్ అంటే పెట్టిన తర్వాత మనం ఇచ్చే హార్మోన్స్ ఇవన్నీ అంటే మనకి బాడీలో మనకి ఏవైతే హార్మోన్స్ అనేవి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రిలీజ్ అవుతాయో మనం ఐవీఎఫ్లో ఏంటి అంటే కొంచెం సపోర్ట్ అనేది ఎక్కువ ఇవ్వడానికి మనం అవే హార్మోన్స్ని ఇంజెక్షన్స్ రూపంలో కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ అవే హార్మోన్స్ని ఇస్తామన్నమాట. సో వన్స్ మనకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఒక 3 months వరకు మనం సపోర్ట్ చేస్తామన్నమాట, 10 to 12 weeks వరకు. ఆ తర్వాత మళ్ళీ మనం అంటే ఎట్లయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏవైతే ఉంటాయో అవే మందులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకి ప్రెగ్నెన్సీ వైజ్ నెక్స్ట్ పుట్టిన బేబీ వైజ్ మనకి డిఫరెన్స్ ఏమీ ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కొంచెం ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్, కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కాబట్టి కొంచెం మానిటరింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలన్నమాట. బీపీ కానీ ఇట్లా షుగర్ కానీ సో మాయ ఎక్కడుంది ఇట్లాంటివన్నీ చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఐయుఐ ఐవీఎఫ్ ఈ ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో అంటే పేషెంట్ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందా? ఎంత టైం పడుతుంది ఏంటి ఇట్లా ఉంటుంది? సో పేషెంట్ హాస్పిటలైజేషన్ అనేది మేము ఎప్పుడూ అడ్వైస్ చేయమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఐయుఐ ప్రొసీజర్ కూడా మనం స్కాన్లో ఎగ్ రప్చర్ అయింది అని చూసుకున్న తర్వాత మనం శాంపుల్ అనేది హస్బెండ్ నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని వాష్ చేసి లేడీ యొక్క మనం యూట్రస్లో ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట ఆ శాంపుల్ని. సో దీనికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. సో మనకి కప్పులు శాంపుల్ ఇచ్చి మనం ఇన్సెమినేట్ అనేది తొందరగా చేయాలన్నమాట. వన్స్ శాంపుల్ అనేది ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత మనం 20 within half an hourలో ఇన్సర్ట్ చేయాలి. సో మనకి వన్స్ కప్పులు వచ్చారు అంటే వితిన్ 1 to 2 hours వెళ్ళిపోవచ్చు అనమాట మనకి ఐయుఐ పద్ధతిలో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్లో కూడా మనకి అడ్మిషన్ అనేది ఎప్పుడూ అవసరం ఉండదు. ఓన్లీ ఏం చెప్తాము అంటే జాబ్ లీవ్ పెట్టుకోవడం కానీ లేదు అంటే వదిలేసుకోవడం కానీ ఇట్లాంటివి ఎప్పుడు కూడా మనకి అవసరం ఉండవన్నమాట. సో వాళ్ళ రెగ్యులర్ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఓన్లీ ఎగ్ పికప్ రోజు మాత్రమే లీవ్ పెట్టుకోండి అని చెప్తామన్నమాట. లేదు వాళ్ళకి కుదరదు అంటే సాటర్డే సండే వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మనం ఎగ్ పికప్ అనేది కూడా. సో అప్పుడు మనకి మార్నింగ్ అనేది ఎగ్ పికప్ చేస్తే ఆఫ్టర్నూన్ వరకు బిఫోర్ 3 వరకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంటే అండర్ ఎనస్థీసియా ఉంటారు కాబట్టి సో ఎప్పుడు కూడా హాస్పిటలైజేషన్ అనేది అవసరం ఉండదు. ఇంకా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా మనం ఐయుఐ పద్ధతి ఎలా చేస్తామో అట్లానే చేస్తామన్నమాట. సో మనకి మత్తు ఇవ్వడం అనేది కూడా ఓన్లీ మనకి ఎగ్ పికప్, ఎందుకంటే అది నీడిల్ వేసి మనం ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని మనం తీస్తాం కాబట్టి అప్పుడు లేడీకి పెయిన్ అనేది తెలియకుండా మనం మత్తు అనేది ఇస్తామన్నమాట. నెక్స్ట్ వేరే ఏ సందర్భాల్లో కూడా మనకి మత్తు అనేది అవసరం ఉండదు అనమాట. డైరెక్ట్ వాళ్ళు కాన్షియస్గా ఉన్నప్పుడే మనం ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. కొంతమందికి ఫస్ట్ బేబీ బాగానే ఉంటుంది, అంత నార్మల్గా డెలివరీ అవ్వడం కానీ ప్రెగ్నెన్సీ రావడం కానీ సెకండ్ బేబీకి ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి కేసెస్ని ఎట్లా చూస్తారు? ఈ మధ్యలో ఏంటి అంటే మేము చూసేది ఆల్మోస్ట్ ఫస్ట్ బేబీ కోసం అంటే ఎంత ఎక్కువ యాంగ్జైటీ ఉందో సెకండ్ బేబీ గురించి కూడా చాలామంది వరీ అవుతూ అంటే మన దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. సో అప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండొచ్చు, సో హార్మోన్స్ కానీ వాళ్ళ ఎగ్ నెంబర్స్ కానీ కొన్నిసార్లు ఏం చూస్తాము అంటే సెకండ్ బేబీ అప్పటికి హస్బెండ్ స్పర్మే అసలు అంటే చాలా తక్కువ ఉండడం కానీ 0 అయిపోవడం కానీ ఉండొచ్చు అనమాట. ఇట్లాంటివి కూడా చాలా చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి లేడీలో మనకి ట్యూబ్స్ అనేవి సడన్గా ఏమన్నా ఇన్ఫెక్షన్ ద్వారా కానీ లేదు తర్వాత వాళ్ళకి ఏమన్నా అబార్షన్స్ అయినాయి దాని తర్వాత ఇన్ఫెక్షన్ ఏమన్నా సంక్రమించడం ద్వారా ట్యూబ్స్ అనేవి కూడా బ్లాక్ అయిపోయి ఉండొచ్చు అనమాట. ఇంకొంతమంది ఏంటి అంటే ట్యూబెక్టమీ చేయించుకొని ఉంటారనమాట, అంటే 2 babies ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సడన్గా ఇంకో బేబీ కావాలి అంటే సో ఇట్లా అనమాట చాలామంది వస్తారు. సో వాళ్ళని అన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.